ఇటీవల 5 రోజులు ఢిల్లీలో పర్యటించి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మరోసారి హస్తిన వెళ్లనున్నారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం హస్తినకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా చర్చ నడుస్తోంది. పర్యటనలో భాగంగా పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై మరోసారి కాంగ్రెస్ అధిష్టానంతో సీఎంతో పాటుగా మంత్రులు చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా అక్కడే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో మొన్న 3 రోజుల పర్యటన, మళ్ళీ ఢిల్లీ పైన అవుతున్న ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అనే వార్త చూస్తున్నాం. కేబినెట్ విస్తరణే కారణమా, లేదంటే బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది నేతలు బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరోసారి టీ కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకోగా సాయంత్రం సీఎం, డిప్యూటీ సీఎం వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు సీఎం నుంచి కానీ డిప్యూటీ సీఎంకి సంబంధించిన అధికారిక సమాచారం లేనప్పటికీ ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు వీళ్ళ ఢిల్లీ పర్యటన సందర్భంగా హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే వార్తలు అయితే టీ కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. దీని విషయంలో చాలా గోప్యత అయితే పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెల మొదటి వారంలోనే పూర్తిస్థాయి క్యాబినెట్కు సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన సీఎం ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం. మరొక 6గురికి క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో 6గురికి సంబంధించి ఎవరెవరు తీసుకోవాలని దానిపైన స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. ఒకరిద్దరి విషయంలో మరోసారి హైకమాండ్ యొక్క అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చినట్టు సమాచారం. బీసీ లేదా ఎస్సీకి అవకాశం కల్పించబోతున్నారు. అయితే ఇద్దరిలో ఎవరికి అవకాశం కల్పించాలనేది ఒకవేళ ఈరోజు కనుక ఢిల్లీ వెళ్తే సీఎం దీనిపైన ఒక స్పష్టత తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే జాయినింగ్స్తో పాటు క్యాబినెట్, పీసీసీ అభ్యర్థి ఎన్నికకు సంబంధించి ఒకవేళ ఢిల్లీ పర్యటనకు సీఎం, డిప్యూటీ సీఎం వెళ్తే ఖచ్చితంగా ఈరోజు దానిపైన క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వాట్ అబౌట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్? ఖచ్చితంగా క్యాబినెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీక్లోనే చేస్తారనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తూ ఉంది. సమీకరణాలు చూస్తే ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా, ఆశావాళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సామాజిక సమీకరణాలు ఉమ్మడి జిల్లాల ఆధారంగా కూడా పార్టీ కొంత కసరత్తు పూర్తి చేసింది. మరొకసారి హైకమాండ్కు పూర్తి స్థాయిలో ఎవరు 6గురు అనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత దీనిపైన నిర్ణయాన్ని వెలువడించే అవకాశం కనిపిస్తుంది. ఏమన్నా పేర్లు లీక్ అయ్యాయి రాకేష్? ఒకటి ముద్రాజి సామాజిక వర్గం నుంచి ఒకటి వాకిటి శ్రీహరి పేరు వినిపిస్తోంది, మరొకటి నీల మధు పేరు వినిపిస్తూ ఉంది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీల మధుకు ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తే ఏ విధంగా ఉంటుందనే ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చూస్తే మనకు సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. ఆయన పార్టీ సీనియర్ నేత. ఆ జిల్లాలో ఇంతకంటే సీనియర్ లేరు కాబట్టి సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైపోయింది. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రేమ్ సాగర్ రావుతో పాటు గడ్డం వివేక్, వినోద్ను ముగ్గురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ముగ్గురిలో ఎవరికి ఇస్తారనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ విషయంలో కొంత గోప్యతను పాటిస్తున్నారు. ఒకవేళ ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో వారికి ఎవరైతే ఇవ్వడానికి వీలు పడట్లేదో వాళ్ళని ఢిల్లీకి పిలిపించుకున్న తర్వాతనే మిగతా మంత్రివర్గంలోకి తీసుకున్న నేతల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. రైట్. ఇటు నగరంలో అంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తల్లో అక్కడేమన్నా పేర్లు వినిపిస్తున్నాయా? మొన్నటి వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ అన్నారు, తర్వాత కాంగ్రెస్ అన్నారు. ఆయన ఖండించిన నేపథ్యం కూడా ఈరోజు చూస్తున్నాం. క్లుప్తంగా చెప్పండి. ఇది బాహాటంగానే కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు దానం నాగేంద్ర లాంటి నేతలు నేరుగా పేర్లే బయటకు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నేతలు ఖండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్కి సంబంధించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే ఉప్పటికి సంబంధించిన బిఎల్ఆర్, అలాగే అంబేద్పేటకు సంబంధించిన కాలేరు వెంకటేష్, ఈ ముగ్గురు పేర్లు అయితే నిన్నటి నుంచి టీ కాంగ్రెస్ నేతల్లో జోరుగా వినిపిస్తూ ఉంది. ఈ ముగ్గురు చేరికకు దాదాపుగా ఖరారైపోయింది. ఇక చేరికే తర్వాయి అనే విధంగా కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పటివరకు కూడా ఈ వార్తను ఖండించలేదు, వార్తకు అనుకూలంగా మాట్లాడలేదు. ఈ విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దాదాపుగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన బీఆర్కి సంబంధించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఎన్నికల్లోకి చేర్చుకోవాలన్నది టీ కాంగ్రెస్ ఎత్తుగడ. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ ఆకర్షి కొనసాగుతుంది. రైట్ రాకేష్.